హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో అండి. టూ కట్లో సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవడానికి ఆర్ కాలేజ్ గర్ల్స్కి సింగిల్ బ్యాంగిల్ వేసుకెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని, మెయిన్గా దీనికి కావాల్సింది సిరామిక్ గోల్డ్ 4x6 mm డ్రాప్, వైట్ సిరామిక్ 4x4 స్క్వేర్, వైట్ సిరామిక్ 3 mm రౌండ్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ, స్టిక్ పెన్ లేని వాళ్ళు హ్యాండ్ ఆర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టచ్చు. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఖాళీ లేదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా గ్లూ అప్లై చేసుకోండి స్లోగా, వన్ బై వన్ ఇలా స్టిక్ చేసుకోండి. స్టిక్ పెన్తో లేకపోతే క్యాండిల్తో స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే క్రాస్గా అప్లై చేసుకొని, నెక్స్ట్ వైట్ సిరామిక్లో 4x4 స్క్వేర్ స్టిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ సేమ్ డ్రాప్ని స్టిక్ చేయాలి. ఇలానే వన్ బై వన్ స్టిక్ చేసుకొని అలా నీట్గా ఇలా స్టిక్ చేసేటప్పుడు అలా గ్లూగా కనిపిస్తుంది, కానీ డ్రై అయిన తర్వాత అస్సలు కనిపించదు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి చేసిన తర్వాత చూస్తే నాకు కూడా పర్సనల్గా చేసుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ డ్రాప్, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉండాలి. నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ రీజనబుల్గా ఇస్తానండి. ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. సేమ్ బ్యాంగిల్ మొత్తం ఇదే ప్యాటర్న్లో పెట్టేసుకొని, కొంచెం గ్లూ మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉన్న దానిపైన మళ్ళీ ఇప్పుడు మనం వైట్ సిరామిక్లో 3 mm రౌండ్ స్టిక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి దీనికి. B7000 గ్లూ అయితే తీసుకొని సిరామిక్ గోల్డ్ని 4 డ్రాప్స్ అటాచ్ చేసిన దగ్గర మిడిల్లో స్టిక్ చేయాలి. రౌండ్ 3 mmని నేను అన్నిటికీ ఒకేసారి పెట్టేస్తాను, ఎందుకంటే ఈ గ్లూ అప్లై చేసిన వెంటనే కొంచెం వాటర్గా ఉంటుంది. చుట్టూ తిరిగి వచ్చేసరికి కొంచెం డ్రై అవుతుంది. హెవీగా డ్రై అవ్వకూడదు, కొంచెమే డ్రై అవ్వాలి. ఈ గ్లూ ఎప్పుడైనా అప్లై చేయగానే దాన్ని కుందన్ పెడితే అటాచ్ అవ్వదు. సో కొంచెం టైం తీసుకొని కుందన్ స్టిక్ చేస్తే చాలా బాగా స్టిక్ అవుతుంది, అస్సలు పోదు. అప్పుడప్పుడు ఆ స్టిక్ పెన్కి కొంచెం గ్లూ అంటుకుంటే ఆ స్టోన్ అనేది దాని నుంచి రాదు. కొంచెం కేర్ఫుల్గా అయితే అంటించుకుంటూ ఉండాలి. ఇలా చూసినట్టయితే వన్ బై వన్ స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను నేనైతే. ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత కొంచెం డ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. సైడ్ వేసుకోవచ్చు.
సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఇది అటు సైడ్ బ్యాంగిల్ వేసుకొని మధ్యలో మట్టి గాజులు వేసుకుంటే చాలా బాగుంటాయి. మొత్తం ఫినిష్ అయిపోయింది. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చూడండి చాలా బాగుంటాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే అండి చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. అండ్ వాటర్ అస్సలు తగలొద్దు. అలా యూస్ చేసిన తర్వాత కూడా కొంచెం మంచిగా ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ టైం వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగుందంటే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టైప్ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.